మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, ఎక్కువనే మరి మీ హృదయాలు వెలిగించడానికి పరిశుద్ధాత్ముడు ఈ మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక ఈ మాటలు మనం వెలిగించుకుందామా దేవుని పిల్లారా? ఈ మాటల వలన మన హృదయాలు వెలిగించుకుందామా? రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకుప్పు కారణకై మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈ దినము ఆత్మ మన హృదయాలను ఏ మాటలతో వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలను ఒకసారి కానీ మనం ధ్యానం చేసుకోబోతే దేవుని పిల్లరా, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే, మరియు యూదులకి క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనత కలిగను అని రాయబడింది. అంటే నిజంగా ఎందుకు వీరందరికీ ఇది కలిగింది అని మనం చూడగలిగితే, యూదులు చెరలో ఉన్నారు. ఈ చెరలో ఉన్న ఈయనని చంపేయాల అనుకున్న వారి ఎదుటే దేవుడు వీళ్ళని హెచ్చించాడు, ఘనతలోకి తీసుకొచ్చాడు. దేవుని పిల్లరా, క్షేమమును దయచేశాడు, సంతోషం దయచేశాడు. నిజంగా ఒక శత్రువుడు ఎదుటే దేవుడు ఇంత ఘనతను వాళ్ళకు కలుగు చేశాడంటే దేవుని పిల్లరా, మనం కూడా భూమి మీద చూస్తే ఎంతోమంది మనకు శత్రువులు ఉంటాడు. అందరికంటే కూడా ఇంకా ప్రధాన శత్రువు ఎవరంటే మనకు బాగా ఇబ్బందులు ఇరుకుల్లోకి తీసుకెళ్ళిపోతుంది అపవాది. అతను ఎదుట కూడా దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఘనత, ఆరోగ్యం, మనకేం కావాలో అన్నీ ఇస్తున్నప్పుడు దేవుని పిల్లరా మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. ఆనాటి కాలంలో శత్రువులు ఎదుట వారిని హెచ్చించినప్పుడు వాళ్ళకంట ఘనత వచ్చిందంట, సంతోషం, ఆనందం కలిగిందంట. అలాంటి సంతోషం, ఆనందంలో ఎప్పుడు ఉండాలనేది దేవుని ప్రణాళిక కనుక ఆ దేవుని ప్రణాళికలో మనం కానీ వెళ్ళగలిగితే శత్రువులున్నా మనకి ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ ఎదుట మనల్ని గనులుగా, గొప్పవారిగా, సంతోషపెట్టేవారిగా దేవుడు ఉంచుతాడు. కనుక ఆయన చల్లని నీడలు ఎప్పుడు దాగి ముందుకు సాగేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, మాకు ఇంట్లోనే శత్రువులు ఉంటారు, మా చుట్టుపక్కల శత్రువులు ఉంటారు. అందరికి మించిన వ్యక్తి ఎవరంటే అపవాది. కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, కలహాలు కలుగు చేస్తున్నప్పుడు వారి ఎదుటే మమ్మల్ని హెచ్చించి ఘనపరిచి సంతోషం మాకిచ్చి మమ్మల్ని కాపాడుతున్నందుకు అనేక వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితేనైనా ఇదిగో ఈ ఘనత లేకుండా బాధలో, చీకటిలో ఉన్నారు, అట్టి వారిని మాటల చేత మీరు వెలిగించి వారిని గనులుగా మీరు చేసి సంతోషపెట్టే బిడ్డలుగా వారు ఉండునట్లు సహాయం చేయమని అడుగుతుందండి. ఎవరైతేనైనా తెలియక వ్యభిచారం అనే పాపములు పడినైనా ఘనహీనులుగా మారిపోయి తల వంచుకొని బ్రతుకుతున్నారు, అట్టి బిడ్డలు ఆ చెడును వదిలిపెట్టి ఘనమైన వారుగా ఎంచబడటానికి నైనా సంతోషించడానికి సహాయం అనుగ్రహించి కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడిని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.